Wasahi Silks Grand Festive Celebrations. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. దీని పోషణ మేమే చూసుకోవాలి. ఇక ఇచ్చిన కాడికి తీసుకోవాలి, దాన్ని పోషించుకోవాలి, దాన్ని బతికించాలి, మేము బతకాలి. ఒకసారి చూద్దాం. విన్యాసాలు అయితే నాకైతే భలే నచ్చినాయి. ఒక్కసారి ఆ విన్యాసం కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళ పిల్లలు చల్లగా ఉండని, వాళ్ళ చదువులు శాస్త్రాలు చల్లగా ఉండని. ఇలా సంక్రాంతి సంబరాలు మంచి మంచి ఆటలాడి మంచి మంచి బుద్ధులు చూపి ఎట్లా మస్తు పెట్టినావు సారాలు అందరికీ వినాశం చేయి వినాశం చేయి. తిరుపతి పోయి గుడికాడికి పోయి కోటొక్క మొక్కలు ఎట్లా మొక్కిరండి వాటి మొక్కలు అందరికీ. సంక్రాంతి అంటేనే మనకు తెలుసు కదా, జనరల్లీ ఈ గంగిరెద్దుల విన్యాసాలు అనుకోండి, వీళ్ళ అన్నీ భలే హడావిడి ఉంటుంది యాక్చువల్లీ. కానీ రాను రాను ఏమైపోయింది అంటే వీళ్ళందరూ నిజం చెప్పాలంటే పల్లెటూర్లలో ఇంటి ముంగటికి వెళ్ళి వాళ్ళు విన్యాసాలు చేసి జనరల్లీ అయితే వాళ్ళ పుట్టగూటి కోసం చేస్తూ ఉంటుండే. కానీ కనుమరుగైపోయి ఇప్పుడు సిటీ దాకా వచ్చేసిండ్రు. సో ఒకసారి మాట్లాడదాం ఎందుకని పల్లెటూర్లను వదిలి ఇక్కడికి వచ్చిండ్రు, అండ్ అట్లాగే విన్యాసాలు కూడా చూడబోతున్నాం మనం. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం మేడం. అచ్చా, ఓకే. మరి మెదక్ ఆన్నే మీకు బాగుంటది కదా, ఎందుకని సిటీకి వచ్చేసి? అక్కడ పల్లెటూర్లలో మామూలుగా దసరాకి దీపావళికి పల్లెటూర్లలో వస్తాము. సంక్రాంతికి ఇట్లా ప్రోగ్రాములు చేయడానికి సిటీకి వస్తున్నాం మేడం. ఊరేగింపు చేస్తాం ముత్తప్పుడు ఖాళీ రోజులలో, సంక్రాంతి ముందు రోజులలో. సంక్రాంతికి ఏమో షూటింగ్లలోకి వెళ్ళిపోతాం మేడం. షూటింగా? శిల్పారంలోకి వెళ్తాము. మరి పల్లెటూరులో ఉండాల్సింది, మరి ఇక్కడికి వస్తే పల్లెటూర్లలో గిట్ట ఉండేటివి ఉంటాయి మేడం. అక్కడ గిట్ట అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ వచ్చే వాళ్ళం ఇక్కడ వస్తాం. జనాభా బానే ఉందా? అంటే ఈ విన్యాసాలు నిజంగా అంటే లేకుండా పోతున్నాయి కదా ఒక్కొక్కటి. మా వాళ్ళు ఇక్కడ చదువుకోవడం వల్ల రోజు రోజుకు ఈ విన్యాసాలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మానుకుంటున్నారు అందరు. ఇక తగ్గుతున్నాయి. పెద్ద మనుషులు లేరు కదా అంతగానము. ఏమున్నా కన్నా అంతనో ఇంతనో మేమే చేస్తున్నాం, కానీ వేరే వాళ్ళు అయితే తగ్గించుకున్నారు చాలా మట్టుకు. అయితే కొంతమంది చేస్తున్నారు. మస్తు పెద్ద గ్యాంగే ఉన్నది మీరైతే. ఉన్నది మేడం. రావాలి కదా సంక్రాంతి అన్నప్పుడు గంగిరెద్దులు వాడించకుండా ఎట్లా ఉంటది, బాగుండదు కదా అని వచ్చాము. అంటే మామూలుగా మీకు అందరూ ఇప్పుడు మీరు ఇంటి ముంగడికి వెళ్ళి మామూలుగా ఈ విన్యాసాలు చేస్తూ ఉంటారు. నిజంగా వేసే వాళ్ళు ఉంటున్నారా? వాళ్ళు వేస్తారు మేడం, వేస్తారు. ఎందుకు ఇయ్యరు? తక్కువ అయిపోయినారు కానీ ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఎన్నో వాళ్ళు ఇయ్యరు. ఇక అంతే. వాళ్ళని కొద్దిసేపు మాట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎట్లా? కొద్దిసేపు మాట్లాడతాం, ఇస్తానేమో తీసుకుంటాము, లేకుండానేమో వెళ్ళిపోతాం. ఇక వాళ్ళ దగ్గర దాచిపెట్టింది అయితే కాదు కదా మేడం. వాళ్ళ దగ్గర ఉంటేనేమో ఇస్తారు, లేకుంటే లేదు. మరి ఎట్లా దీని పోషణ ఎట్లా? దీని పోషణ మేమే చూసుకోవాలి. ఇక ఇచ్చిన కాడికి తీసుకోవాలి, దాన్ని పోషించుకోవాలి, దాన్ని బతికించాలి, మేము బతకాలి. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇట్లా మా దగ్గర బాగానే ఉన్నాయి మేడం. ఒక 10 దాకా ఉన్నాయి. బానే ట్రైనింగ్ అంతా కూడా మీరే ఇచ్చుడేనా? లేదు, మా గురువు గారు ఇస్తారు మేడం. గురువు ఉన్నారా? అవునా? అవునవును. ఓకే. ఏమేమి నేర్పిస్తారు మామూలుగా? ఎన్ని రోజులు ట్రైన్ అప్ చేస్తారు దీన్ని? దీని ఒక 2-3 సంవత్సరాలు గురువు గారి దగ్గరికి అప్పగిస్తే గురువు గారు దీనికి విద్యా బుద్ధి నేర్పించినాక తర్వాత మాకు అప్పగిస్తారు మేడం. ఇప్పుడు మీరు ఇంత మంది ఉన్నారు కదా, ఏడా ఉండడం ఏంటిది? ఎక్కడ? ఇక్కడ సిటీకి వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర ఖాళీ జాగా చూసుకొని, దానికి ఉండడానికి జాగా చూసుకొని మేము అక్కడ ఉంటాం మేడం. ఖాళీ జాగా చూసుకొని అక్కడ ఉంటాం. బాగా చలి అదంతా ఉంటది కదా? ఉంటది మేడం, ఏం చేస్తాం కదా, తప్పదు కదా. ఇక ఇప్పుడు ఎన్ని రోజుల పాటుగా సంక్రాంతి వెళ్ళిన దాకా ఇన్నే ఉంటారా? సంక్రాంతి దాకా ఇక్కడే ఉంటాం మేడం. శిల్పారామంలో కూడా ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కదా మామూలుగా. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా బానే విన్యాసాలు చూసి ఏమంటారు? బాగుంది అంటారు మేడం. ఇచ్చిపోతారు, వాళ్ళకి తోచినంత ఇచ్చిపోతారు. మీకున్న ప్రధాన సమస్యలు ఏంది? అంటే మీకు కూడా గుర్తింపు రావాలి అని అంటే ఏంది మేడం?
మీకు గుర్తింపు రావాలి, ఇంకా ఈ విద్యను అట్లనే కొనసాగించాలంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటేనే మేము కొనసాగిస్తాం. మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయలేరు అనుకో మేము కొనసాగించలేకపోతాం కదా. ఏంటంటే 10 మంది కూడా ఇంటి ముందుకు వెళ్తే డబ్బులు ఇవ్వట్లేదు. చూస్తున్నారు కానీ ఆటో చూస్తున్నారు, అంత చూస్తున్నారు. దాని గడ్డికి కావాలంటే మాకు కూడా కొంచెం 10-5 ఎక్కిస్తేనే దానికి గడ్డి మేత పెడతాం. దానికి ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా చూసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇవ్వకుండా. గంగిరెద్దులు అరే డైలీ వచ్చేటోళ్ళు లాగా మేము ఎప్పుడు పండగ ఒకటే సంక్రాంతికి ఒకటి వస్తాం. ఇక ఇంటికాడ ఊర్లలో ఇక చచ్చిపోయిన వాళ్ళ దగ్గర దినాల కాడ అక్కడ ఇక్కడ ఆడిపిస్తూ ఉంటాం. మిగతా టైంలో మీరు ఇదేనా? ఇదే సావుల కాడ దినాల కాడ ఆడిపిస్తూ ఉంటాం. ఇక మాకు ఆవులు లేగలు ఇస్తూ ఉంటారు. ఇక ఇక్కడ సిటీలో ఏంటంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారని వస్తే ఇక్కడ సిటీలో పల్లెటూరుల కన్నా దారుణం అయిపోతుంది. ఇస్తలేరు డబ్బులు, అసలు ఇస్తలేరు. అందుకు సో ఇది మనం విన్యాసాలు చూసి చాలా సంతోషిస్తాం, కానీ ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసు కదా. సో ఇట్లా గంగిరెద్దులు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి కనబడితే మాత్రం దయచేసి వాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం చేస్తే కనుమరుగు కాకుండా ఉంటారు వీళ్ళు. ఇదొక్కటి మాత్రం వాళ్ళే కాదు, మనం కూడా గుర్తుంచుకోవాలా. ఆ రిక్వెస్ట్ ని మనం కూడా తీసుకోవాల్సిందే. ఒకసారి చూద్దాం. విన్యాసాలు అయితే నాకైతే భలే నచ్చినాయి. ఒకసారి ఆ విన్యాసం కూడా ఒకసారి చూద్దాం. ఇలా సారాల కొడుకులు చల్ల ఉండనా, సారి గారు డ్యూటీ చల్ల ఉండను అంటున్నావా, వాళ్ళ పిల్లలు చల్ల ఉండని, వాళ్ళ చదువులు శాస్త్రాలు చల్ల ఉండని, వాళ్ళ ఉద్యోగాలు చల్ల ఉండని అంటున్నావా, మంచి మంచి ఆటలు ఆడుతున్నావా, ఇవన్నీ ఆర్తి పెడుతున్నావా, దీవిస్తున్నావా రాముడు. ఇలా సంక్రాంతి సంబరాలు మంచి మంచి ఆటలాడి మంచి మంచి బుద్ధులు చూపి ఏ చేతోటి రాముడు ఇవ్వాలి నీకు దానం ఇచ్చేది రైట్ హ్యాండ్ చూపి నీ గడ్డికి పిండికి ఆ చేత దానం చేయంగా సారోళ్ళ కొడుకులు చూసి, సారోళ్ళ డ్యూటీ చూసి, సారి గారి బలయాలు చూసి, వాళ్ళ ఉద్యోగాలు చూసి, వాళ్ళ డ్యూటీలు చూసి, వాళ్ళ చదువులు శాస్త్రాలు చూసి, వాళ్ళ ఇంటి మీద ఎవడైతే తెడతాడో ఎడమ కాలు కింద గిరిచాలు ఎటనమస్ పెట్టినావు సారోళ్ళు అందరికీ వినాశం చేయి, వినాశం చేయి. తిరుపతి పోయి గుడికాడికి పోయి కోటొక్క మొక్కలు ఎట్లా మొక్కిరు నువ్వు అట్లా మొక్కాలి అందరికీ. ఇలా ఏనాడో తింటున్నావు గడ్డి మరి సార్ గారి పేరు మీకెళ్ళి కడకుసాలు జనాకురా బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ, పెద్దలకు వచ్చేది పెత్తరమస పండుగ. బతుకమ్మ పండుగ నాడు అమ్మవారి కొడుకులు, అమ్మవారి పిల్లలు లాక తోల లాగా చేతులు చేసుకొని, కమల పాకులు లాగా నాలుకలు చేసుకొని, మా జాడ్ర పొట్టెమ్మలు పెట్టుకొని బతుకమ్మ ఎట్లా ఆడిరో మన రాములు అట్లా ఆడాలరా. ఏ రాముడు బతుకమ్మ ఆడరా బాబు. రాముడు బలాదురు బతుకమ్మ ఆడిపిస్తానికి అక్కడ వారు పెడుతున్నాడు, అలిగిపోతుండ అంటున్నావా. పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల 6 ఏళ్ళకి చుక్కకి ఎట్లా పోయిర్రో మన రాములు అట్లా ఆటకు సరదా పోయిందిరా. ఆటకు పోయింది రాముల్ని పగ్గం బట్టి పట్టుకొస్తున్నావా, కోళ్ళ బట్టి కొట్టుకొస్తున్నావా, ఇద్దరం కలిసి ఎత్తుకొచ్చి బట్టలు వండబెడదామా. తప్పిపోతుందేమో మరి అంత పరీక్షనేనా. బజా 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 గీరుడు కాదు దానికి ఆతం లేచిందంటున్నావా. మక్క సొప్ప తిన్నట్టుంది కిందికి మీదికి పాతం లేచిందంటున్నావా. పాతం చేయలేదురా, డోలకు దెబ్బ కొడితే సన్నాయిలు ఒక పాట పడితే మన రాములు అట్లా దస్తు చూపుతాడురా. రాముడు బతుకమ్మ పాట పాడు బాబు. కింది కాలు కింద పట్టింది, మీ కాలు 3 పెడుతుంది, 33 66 రోగాలు గుండె వచ్చి అమ్మగారు నువ్వు చెడలు ఓడిపోయింది బాబు. చచ్చిపోలేదురా, ఇలా కడుపులు నొప్పి లేదు, కాల తీపులు లేదు, బొడెల కుట్టు లేదు, దండర వాయి లేదు. ఇలా ఎట్లా చలిగి పండుకో రాములంటే అట్లా చలిగి పండుకుంది. పండుకునే రాములకు యాజంగా పరిష్కారం బాబు లేవాలంటే. అమ్మగారు మాట మీకేనే లేస్తుంది, లేకపోతే లేవదు. దాని గడ్డికి పిండికి ఇస్తాంటేనే లేస్తుంది, లేకపోతే అలిగి పండుకుంటుంది. అమ్మగారు ఇగో బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ రోజు. వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు అమ్మగారి కొడుకుల్ని అమ్మగారి బిడ్డని
పెళ్లి చేసిస్తే అమ్మగారి బిడ్డని పెళ్లి చేసిస్తే ఒక ఊరికి ఇస్తే బంగారం పెట్టమ్మా అని బతుకమ్మ పండుగకి వచ్చి బతుకమ్మ ఆ విధంగా ఆడి బంగారం పెట్టమ్మా నాకు 20 లక్షలు కట్టం పెట్టమ్మా కారు అని ఆ విధంగా అలిగి కూర్చుంటుందో రాముడి ఆ విధంగా అలిగి చెప్ప దెబ్బి కొడితే ఎట్లా అలిగి పండుకుంటో మన రాములు అట్లా అలిగి పండుకోమంటున్నావా మన మేడం గారు ఒక తల్లి అయ్యి ఆ రోజులో ఒక తండ్రి అయ్యి ఎట్లా అలిగి పండుకో రాములు అంటే అట్లా అలిగి పండుకోవాలరా అలిగి పండుకున్నాడు అనుకోరా బాబు. ఇక మొత్తుకో ఆడదాకా పోయిందా పోలేదా కింది కాలు కింద కొట్టింది మీది కాలు మీద కొట్టింది ఇప్పటిదాకా కూడా ఒకసారి అని దీన్ని అమ్ముకుంటురా వేరే దాని అయితే ఇప్పిస్తా అని అన్నాడు. ఈ జాండ్రావు మనకి ఆయకాలు జాండ్రావు వాళ్ళని ఒకళ్ళు దైతే మంచిగా ఉంటుంది. ఇక దిగ్గులు లేచి మేడం గారి దగ్గరికి పోయి జీవన్ లేరా బాబు ఇక అయిపోయింది లేరు ఇక ఇంకొకరు ఆయకండి అయితేనేమో దయపోతుంది. సో విన్యాసాలు చేస్తుంది అని చెప్పిన కదా, విన్యాసాలు ఎంత మంచిగా చేసింది. ఈవెన్ బతుకమ్మ కూడా ఆడింది. ఒక్కసారి అంటే వీళ్ళ బతుకు చిత్రం ఎట్లుందో మనం కల్లారా చూసినాం కదా. ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు కనబడ్డా, ఇట్లాంటి అంటే పండగ పూట ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే, గంగిరెద్దులు మీ ఇంటికి వచ్చినా సరే ఒట్టి చేతులతో మాత్రం దయచేసి పంపించకండి. ఇగో ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఇట్స్ ఎ రిక్వెస్ట్. నేను కూడా జస్ట్ ఇప్పుడే స్కాన్ చేస్తూ ఉన్నా. సో ఎవరు మీ ఇంటి ముందర ఇట్లా గంగిరెద్దులు కనబడకుండానే పోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. వీటిని బతికించాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. ఇది మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా మా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్. నేను కూడా నా వంతు సహాయం అయితే చేసిన. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి సహాయం చేయండి. ఎంతనో కొంత స్కానర్ కూడా పెట్టుకున్నాం. అందరు ఎంతమంది అంటే ఇప్పుడు అందరు క్యాష్ లేవంటున్నారు. ఎవరు చూసినా అకౌంట్ లోనే డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అందుకోసం మేము కూడా స్కానర్ పెట్టుకున్నాం. మాకు కూడా 10 5 దానం చేస్తే మా గ్రామానికి దాని గడ్డికి పిండికి అయితే మాకు కూడా ఎంతో కొంచెం ఉపయోగం పడుతుంది. దానికి పెట్టాలన్నా మాకు పెట్టాలన్నా ఇప్పుడు ఎవరు చూసినా డబ్బులు లేవంటున్నారు. ఈ స్కానర్ అందుకే స్కానర్ పెట్టుకున్నాం. ఎంతనో 10 5 ఇస్తే మేము కూడా బతుకుతాం దాని పుణ్యాన. అందుకే